ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ ఛానల్ ఇండియా కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసుని బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము అధ్యయనం చేయబోయే అంశము తిరిగి జన్మించుట రెండవ భాగాన్ని నేర్చుకుందాం. గత వారం గంగాళం గురించి నేర్చుకున్నాం. గంగాళం అనగా ఏంటి అనే విషయాలు కొన్ని మనం చర్చించాం. బాప్తిస్మని, బాప్తిస్మము ముంచుట బాప్తిస్మని మనం నేర్చుకున్నాం. ఈ వారం మరికొన్ని విషయాలు ఈ గంగాళం గురించి నేర్చుకొనబోతున్నాం. మన ధ్యానము నిమిత్తమై ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అండి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. లోకంలో చాలా రకాలైన బాప్తిస్మాలు ఉన్నాయి. ఒకటి పువ్వుల ద్వారా బాప్తిసం, మరొకటి జెండా కింద బాప్తిసం, మరొకటి చిలకరింపు బాప్తిసం, మరొకటి ఫోన్లో బాప్తిసం. 4 రకాల బాప్తిసాలు మనకి కనబడుతున్నాయి. ఒకటేమో పువ్వుల ద్వారా బాప్తిసం, రెండోదేమో జెండా కింద బాప్తిసం, మూడవదేమో చిలకరింపు బాప్తిసం, నాలుగవదేమో ఫోన్ ద్వారా బాప్తిసం. ఇన్ని రకాలైనటువంటి బాప్తిసాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనకి ఏం రాయబడిందంటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. బాప్తిసాలు అన్ని రకాలేమీ లేవు. బాప్తిస్మము ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, ప్రభువు కూడా ఒక్కడే. అలాంటిదైనప్పుడు ఎందుకని ఇన్ని రకాలైన బాప్తిసాలు వచ్చాయి? ఏంటి ఇన్ని రకాలైన బాప్తిసాలు రావడానికి గల కారణాలు అన్న విషయాన్ని మనం అధ్యయనం చేయగలిగితే, రోమన్ కేథలిక్ సంఘం ఈ యొక్క బాప్తిసాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. చిలకరింపు బాప్తిస్వం. చిలకరింపు అనగా ముంచుట బాప్తిసం కాదు. ముంచుట బాప్తిసానికి పూర్తి విరోధం చిలకరింపు బాప్తిసం. నిజంగా ఒక విషయం చెప్పాలంటే, చిలకరింపు అనేది బాప్తిస్మమే కాదు. బైబిల్ ప్రకారంగా చిలకరింపు అనేది నిజంగా బాప్తిస్మే కాదు. వారు బాప్తిస్మము తీసుకోలేనట్టే. ఎందుకనగా బాప్తిస్మ అనగా అర్థం ఏంటి? నీటిలో సమాధి చేయబడుట. పరిశుద్ధ గ్రంథంలో అసలు ఆ బాప్తిస్మం ఎలాగిచ్చారో మనం వాక్యములో నుంచి నేర్చుకుందాం ప్రియ స్నేహితులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనంలో
మనం ఇక్కడ ఏం చూడగలమంటే యోర్దాను నదిలో యేసు ప్రభువారు బాప్తిసం తీసుకోవటం మనం చూస్తున్నాము. అక్కడ మనకి యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనంలో స్పష్టంగా రాయబడింది. ఏమని? యోహాను గారు నీళ్లలోకి వెళ్ళారు. ఎవరికి? యేసు ప్రభువారికి బాప్తిస్మము ఇవ్వటానికి. నీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, నీళ్ళలోకి ఆయన వెళ్ళాడు. నీళ్ళలోకి వెళ్ళాడంటే యేసు ప్రభువారు ఎలాంటి బాప్తిసం తీసుకున్నారండి? ఆయన ముంచుట బాప్తిసం ఆయన తీసుకున్నారు. ఆ స్వయాన యేసు ప్రభువారే నీళ్లలో తీసుకున్నప్పుడు మాదిరిగా మనం ఎక్కడ తీసుకోవాలండి? క్రైస్తవ సంఘాన్ని రోమన్ కేథలిక్ సంఘం ఇలా భ్రష్టుపట్టించింది. అబద్ధమైన బోధలు, అబద్ధమైనటువంటి ప్రసంగాలు, చాలా భయంకరమైనటువంటి ఎన్నో వింతతో కూడినటువంటి ప్రసంగాలను రోమన్ కేథలిక్ సంఘం అమల్లోకి తీసుకొచ్చింది. యేసు ప్రభువారే స్వయాన్న ఆయనే ఎక్కడ బాప్తిసం తీసుకున్నారంటండి? నీళ్లలో ఆయన బాప్తిస్మము తీసుకున్నారు. నీళ్లలో ఆయన బాప్తిసం తీసుకున్నట్లు మనం చూస్తున్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలిగితే ఇక్కడ ఒక ఆయన బాప్తిస్ము ఇమ్మని అడుగుతున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో వీరు కూడా బాప్తిస్మము ఎక్కడ తీసుకున్నారంటే నీళ్లలో వారు బాప్తిస్మం తీసుకున్నారు. అనేకమైనటువంటి జనముగా, అనేకమైనటువంటి ప్రజలుగా కూడుకొని వారి బాప్తిస్మము నీళ్లలో తీసుకున్నారు. అలా తీసుకున్నప్పుడు వారు ఏమయ్యారంటే అనేక మంది ఆశ్చర్యపడి వారిని చూడడానికి ఆ స్థలానికి వచ్చినట్లు మనం చూస్తున్నాము. అదే అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 36 నుంచి 39 వరకు మనం పరిశీలిస్తే ఒక నపుంసకుడు బాప్తిసం తీసుకోవడానికి ముందుకొస్తున్నాడు. అప్పుడు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 36 నుంచి 39 వచనాల వరకు అండి. అయితే ఆయన రథం మీద ప్రయాణమై వెళ్తున్నాడు. ఎవరు? నపుంసకుడు. నపుంసకుడు రథం మీద ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఫిలిప్పి అతనికి బాప్తిసం ఇవ్వడానికి వెళ్తున్నాడు. వీరిద్దరూ బాప్తిసం తీసుకోవడానికి వెళ్తున్నారు. ఒక ఆయనేమో బాప్తిసం ఇవ్వడానికి, ఒక ఆయనేమో బాప్తిస్మము తీసుకోవడానికి. ఇద్దరు వెళ్తున్నప్పుడు నీరు కనిపించలేదు వీరికి, ఎక్కడా కూడా నీళ్ళు కనిపించకపోయేసరికి అలాగా ప్రయాణమై రథం మీద వెళ్తున్నారు. రథం మీద వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఒక చోట నీళ్ళు కనబడ్డాయి. ఒక చేట నీళ్ళు కనబడగానే ఆ నీళ్ళలోకి దిగారని 37వ వచనంలో మనం చూస్తున్నాం. ఎవరండి? ఆ యొక్క ఫిలిప్పి ఒక్కడే నీళ్ళలోకి దిగలేదు, లేదా నపుంసకుడు ఒకడే దిగలేదు. ఇద్దరు కూడా నీళ్ళలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇద్దరు నీళ్ళలోకి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళలో ఈ నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చారు. బాప్తిస్మం అయిన తర్వాత ఆయన ఒడ్డుకొచ్చాడు. ఎక్కడికి? ఒడ్డుకొచ్చినప్పుడు ఫిలిప్పిని దేవుని యొక్క ఆత్మ అతను కూడా తీసుకుని వెళ్ళిపోయింది.
పరిశుద్ధ గ్రంథములో మీరు పరిశీలన చేయండి. ఎవరైనా కానీ బాప్తిస్మం తీసుకుంటే ఎలా తీసుకున్నారంటే ముంచుట బాప్తిస్మం. నీళ్లలో వారు బాప్తిస్మం తీసుకున్నారు. అందుకే యోహాన్ అంటాడు, నేను మీకు నీళ్లలోనే బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనకాల వచ్చేవాడు అగ్నిలో మీకు బాప్తిస్మం ఇచ్చునంటాడు. అనగా ప్రతి క్రైస్తవుడు నీళ్లలోనే బాప్తిస్మం అనేది తీసుకోవాలి. నీళ్లలో కాకుండా మరెలా బాప్తిస్మం తీసుకున్నా కానీ అది బాప్తిస్మమే కాదు. అయితే సాతానుడు ఈ గంగాళం అనేటువంటి ఈ బలిపీఠాన్ని, లేకపోతే ఈ గంగాళం అనేటువంటి ఈ పరికరాన్ని సాతానుడు పాడు చేశాడు. పాడు చేసి సంఘంలో గలిబిలి తీసుకొచ్చాడు, సంఘంలో గజిబిజి తీసుకొచ్చాడు, అబద్ధమైనటువంటి బోధలను ప్రవేశపెట్టాడు. అబద్ధమైనటువంటి ఎన్నో రకరకాలైనటువంటి బోధలు సంఘంలోనికి సాతానుడు తీసుకొచ్చాడు. ఇలా తీసుకొచ్చినప్పటికీ కానీ దేవుడు తన సంఘాన్ని విడిచిపెట్టలేదు. ప్రియ స్నేహితులారా, తన సంఘాన్ని ఆయన ఒట్టిగా వదిలేయలేదు. దేవుడు ఆయా సందర్భాలలో ఏం చేశాడంటే ప్రజలను ఎన్నుకొని, దేవుని సేవకులను ఎన్నుకొని ఆయన సత్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఈ గంగాళం అనేటువంటి ఈ పరికరాన్ని తిరిగి నిర్మించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారంటే రోజర్ విలియమ్స్ అనేటువంటి సంఘ సంస్కర్త. రోజర్ విలియమ్స్ అనేటువంటి సంఘ సంస్కర్త ద్వారా ఈ గంగాళమును దేవుడు తిరిగి నిర్మించాడు. పరిశుద్ధమైన దానిగా అనాది కాలంలో బాప్తిస్మము ఎలా ఉండేదో అలాగే ఈ యొక్క తిరిగి ఆయన ద్వారా నిర్మించారు. సంఘములో చెలకరింపు బాప్తిసం కరెక్ట్ కాదు, పువ్వుల ద్వారా బాప్తిసం కరెక్ట్ కాదు, జెండా కింద బాప్తిసం కరెక్ట్ కాదు అని ఆ సంఘాన్ని ఈయన ఎదిరించి సంఘాన్ని పక్షాన నిలబడి, సత్యం పక్షాన నిలబడి, ఈయన రోజర్ విలియమ్స్ అనే ఆయన బాప్తిసం అనేటువంటి ఈ గంగాళమును ఆయన తిరిగి నిర్మించాడు. పాడైపోయింది ఈ పరికరం, శిథిలమైపోయింది ఈ పరికరం. అయినా కానీ దేవుడు ఈ గంగాళమును విడిచిపెట్టలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి పూర్తి రక్షణ ప్రణాళికలో ఉండాలి. ప్రతి మనిషి పూర్తి రక్షణ అనుభవాన్ని కలిగి జీవించాలి. ఏ క్రైస్తవుడైతే పూర్తి రక్షణ ప్రణాళికలో ఉండాలనుకుంటున్నాడో ఆయన చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన ఖచ్చితంగా యేసుప్రభువు వారిని అంగీకరించాలి. తర్వాత చేయవలసినటువంటి పని ఏంటంటే పూర్తిగా ముంచుడు బాప్తిసాన్ని తీసుకోవాలి. ఈ రెండు పనులు కనుక చేయకపోతే ఆ వ్యక్తి రక్షింపబడలేనట్టే. ప్రియతోటి విశ్వాసులారా, మీరు తీసుకున్న బాప్తిస్మము ఎలాంటిది? మీరు ఎలాంటి బాప్తిసాన్ని తీసుకున్నారు? ముంచుడు బాప్తిస్మా, చిలకరింప, పువ్వులతోట, జెండా కింద, లేదా ఫోన్లోన? ఏ బాప్తిసాన్ని మీరు కలిగి ఉన్నారు? ఏ బాప్తిస్మంలో మీరున్నారు?
సాతాను పెట్టేటువంటి చిక్కుల్లో మీరున్నారా? సాతాను అందించేటువంటి అబద్ధమైనటువంటి బోధల్లో మీరు మీ పరుగును కొనసాగించుకుంటున్నారా? సాతానుడు చెప్పేటువంటి ప్రతి అబద్ధాన్ని మీరు నమ్ముతున్నారా? ఈ సందేశం ద్వారా మీరు చేయవలసిన పనేంటంటే అబద్ధాన్ని విడిచిపెట్టి సత్యాన్ని మీరు వెంబడించాలి. ఆ సత్యాన్ని వెంబడించినప్పుడే మనం ఏమవుతామంటే దేవునికి మరింత దగ్గర అవుతాం. లేదంటే మీరు నిజమే ముంచుడు బాప్తిస్మే తీసుకున్నారు, మీరు ధన్యులు, పూర్తి రక్షణలో మీరున్నారు. పూర్తి రక్షణ కలిగి మీరు జీవిస్తున్నారు. యెషయా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా అంటున్నాడు కదా, రండి పాడైపోయినటువంటి పురాతనమైనటువంటి పర్వతాలను మనము తిరిగి నియమిద్దాం, పాడైపోయినటువంటి ప్రతి కట్టడలను తిరిగి మనం కాపాడదాం అని అంటున్నాడు. దేవుడు మనకి ఒక బాధ్యతనిచ్చారు. ఏంటి ఆ బాధ్యత అంటే, నీవు నిజమే సరైన బాప్తిసం తీసుకున్నావు, మరి నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, మీ ఇంటివారు, వారు ఏ బాప్తిసంలో ఉన్నారు? వారు ఎలాంటి క్రియల్లో వారు జీవిస్తున్నారు? గంగాళంలో చేతులు కడుక్కోకుండా పరిశుద్ధ స్థలానికి వెళితే వారు శాపగ్రస్తులు, వారు జీవించరు, వారు చనిపోతారు. వారికి అన్నిటికీ అరుణోదయం ఉండదు. నిజంగా మనము కూడా ఈ గంగాళంలో బాప్తిస్మము మనము తీసుకోకపోతే పూర్తిగా మన పాపాలను ఎలా కడుక్కోవాలో అలా కడుక్కోపోతే కనుక మనం ఏమవుతామంటే మనము మనము దోషులమవుతాం, పాపులమవుతాం. ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించం. దేవుడు చెప్తున్నారు తన లేఖన గ్రంథాలలో, ఏ పరికరం అయితే పాడైపోయిందో ఆ పరికరాన్ని తిరిగి దేవుడు దానిని నిర్మించాడు. ఒట్టిగా వదిలిపెట్టాడా? ఒట్టిగా విడిచిపెట్టలేదు. దేవుడు ఆ పరికరాన్ని తిరిగి ఆయన నిర్మించాడు. నిర్మించినటువంటి ఆయన మనలను ఒట్టిగా విడిచిపెట్టట్లేదు. ఆ పరికరంపై పూర్తి బాధ్యతను కూడా కలిగి ఉండమని దేవుడు మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, బైబిలు ఒక ముంచుట బాప్తిసాన్ని తప్ప మరి ఏ బాప్తిస్వాన్ని బైబిలు అంగీకరించట్లేదు. మీరు అనొచ్చు, బైబిల్లో రెండవసారి బాప్తిసం కూడా ఉంది. అర్థమవుతుందండి? రెండవసారి బాప్తిసం. మరి బాప్తిసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే అన్నప్పుడు రెండవసారి బాప్తిసం ఏంటండి అని మీరు అడిగితే దానికి సమాధానం దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎందుకు రెండవసారి బాప్తిసం ఇచ్చారంటే, ఇంతకు ముందు వారు బాప్తిసం తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు? అసత్యంలో ఉండి, సత్యం తెలియక, అబద్ధంలో ఉండి, నిజం తెలియక, పూర్తి అవగాహన లేక వారు బాప్తిసం అనేది తీసుకున్నారు. అవగాహన లేని టైంలో, సత్యము లేని టైంలో, నిజము లేని సమయంలో
వారు బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడైతే వారికి ఏం తెలిసింది? సత్యం తెలిసింది, నిజం తెలిసింది. తర్వాత అవగాహన వచ్చింది. అవగాహన వచ్చింది కాబట్టి మరలా వారు బాప్తీసం అనేది తీసుకోవచ్చు. రెండవసారి కూడా బాప్తీసం తీసుకొచ్చంటే ఎలా తీసుకొచ్చంటే, మొదటి బాప్తీసం అది అసత్యమైనదై ఉండాలి. కొంతమంది మేము ఆల్రెడీ చిలకరింపు బాప్తీసం తీసేసుకున్నాం కదా, మా పరిస్థితి ఏంటి అనొచ్చు. అది బైబిల్ ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు ఇప్పుడు ముంచుడు బాప్తీసం తీసుకోవచ్చు. మేము పూల ద్వారా బాప్తీసం తీసుకున్నాం, అది అలా బాప్తీసమే కాదు. మరి ముంచుటి కాకుండా మరి ఇంకో రకంగా ఏ బాప్తీసం తీసుకున్నా కానీ అది బాప్తీసం అనేదే కాదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ బలిపీఠం ద్వారా, ఈ గుడారపు సేవలో రెండవ పరికరమైనటువంటి ఈ బలిపీఠం ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటంటే, బాప్తీసం అనేది ఒక్కటే, ఎన్నో రకాలు లేవు. ఒక్క రకమే. ఏంటి అదంటే ముంచుట బాప్తిస్మం. ఆ ముంచుట బాప్తిస్మమే తీసుకున్న వారే పూర్తి రక్షణలో ఉన్నట్టు. ఎవరైతే ముంచుట బాప్తిస్మం తీసుకోలేదో, తీసుకోవడానికి ఇష్టపడట్లేదో వారు రక్షణ ప్రణాళికలో లేరు. మీరు రక్షింపబడలేనట్టే. అర్థమవుతుందండి? మీరు పూర్తిగా రక్షణ పొందలేనట్టే. మీరు నిజంగా రక్షణ పొందాలనుకుంటున్నారా? మీరు చేయవలసినటువంటి పని ముంచుట బాప్తీసాన్ని తీసుకోవాలి. అలాగా అసత్యము ప్రవేశపెట్టింది సంఘం, అబద్ధమైన బోధలు చేసింది సంఘం. కానీ దేవుడు సత్యాన్ని అన్నిటికీ పాడైపోకుండా, సత్యము వైదొలగకుండా దేవుడు ఏం చేశాడంటే తన సంఘ సంస్కృతిని నిలబెట్టి ఈ పరికరాలను తిరిగి మరలా సత్యంలోనికి నడిపించాడు. మీరు ఆ సత్యంలో మీరు జీవించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు ప్రభువా మీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడారు. సత్యమేంటో, అసత్యమేంటో, నిజమేదో, అబద్ధమేదో మీరు మాకు బోధించారు మా తండ్రి. కనుక ప్రభువా, సత్యాన్ని వింటున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయాలలో మీ సత్యాన్ని బోధించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.